रघुनंदन मेघश्यामा श्रीराम राम भरताग्रज राम राम श्रीराम भक्त परिपोषक सार्वभौम श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्रीराम राम आनंद धाम सीता मात मनोभिराम रणरंग भीमा साकेत राम। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి యొక్క వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవ శోభ మరి కాసేపట్లో జరగబోయేటువంటి ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమంతో ప్రారంభం కాబోతూ ఉన్నది. భక్త మహాశివులారా, 9 రోజుల పాటు తిరుపతి క్షేత్రంలోని కోదండరామస్వామి వారికి అత్యంత వైభవంగా జరిగేటువంటి యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణ అనేటువంటి యొక్క కార్యక్రమం అందు ధ్వజస్తంభమునందు కలిగినటువంటి ఆ గరుత్మంతుల వారికి అభిషేక కార్యక్రమాన్ని వైభవోపేతంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనందరం కూడా వీక్షించటం అనేటువంటిది మన యొక్క పురాకృత సుకృత విశేషం. భక్తులారా, జయం కరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే. దేవతలకు జయాన్ని చేకూరుస్తుందిట, రాక్షసులకు ధ్వంసాన్ని చేకూరుస్తుంది. దాన్నే ధ్వజ అన్నారు. ధ్వ అంటే ధ్వంసము, జ అంటే జయము. అనగా మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి రాక్షసులను నశింపచేయగలిగినటువంటిదే ధ్వజం. అలానే మనలో ఉన్నటువంటి దయా కరుణ ప్రేమ వాత్సల్యము మొదలైనటువంటి గొప్ప గొప్ప గుణాలు, దైవీ గుణాలు ఏవో వాటిని పెంపొందించగలిగేదే ధ్వజం. అంటే దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడి యొక్క ధ్వజాన్ని బ్రహ్మోత్సవంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలు తగ్గి వాళ్లలో ఉత్తమ గుణాలైనటువంటి ప్రేమ దయా కారుణ్యము దాక్షిణ్యము మొదలైనటువంటివన్నీ కూడా పెరుగుతాయిట. అలాంటి భావనతో 9 రోజుల పాటు యొక్క వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవ వేడుకలను మనం వీక్షిద్దాం, తరిద్దాం. తస్మాదజాయత
वयः पुरुषं यदनुः निधाव्यकल्पयन् किमस्य कौ बाहू कावोरोपादामुच्यते ब्राह्मणोऽस्य मुखमासी बाहुराजन्यकृतः गुरु तदस्य यद्वैश्यः श्रोत्रो अजायत मनसो जातः सूर्यो अनन्तरायाय सर्वस्तोमोदिराष्ट्रमुत्तममहद्भवति सर्वस्यार्थी सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति వేదవేద్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. అంటే వేదము ఎవరి గురించి చెబుతుందిట అంటే వేదము ఒక మనిషి ఆదర్శంగా జీవించటాన్ని చెప్తుంది. వేదము పరమాత్మకు దగ్గర చేయటానికి మనిషి ఆచరించవలసినటువంటి ప్రతి కృత్యాన్ని కూడా వివరిస్తుంది. ఆ పరమాత్మ తత్వమేమిటో వేదము అర్థమయ్యేట్టుగా మనకి తెలియజెప్పటానికి ప్రయత్నం చేస్తుంది. ఏమిటి ఆ వేదము చేసేటువంటి ప్రయత్నము? ఆ వేదము చెబుతున్నటువంటి ఆ పరమాత్మ ఎవరు? ఆ వేదమేమిటి అన్నారు అంటే ఆ వేదము ద్వారా తెలియబడేటువంటి పరమాత్మను మీరు ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే ఆయనని శ్రీరామచంద్రమూర్తిగా మనం చూడొచ్చుట. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, దశరథ మహారాజుకు పుట్టినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తే వేదవేద్యుడైనటువంటి పరమాత్మ. ఆ వేదమంతా ఏమిటండి అన్నారు. ఇంకా అంటే శ్రీమద్ రామాయణమే వేదము. శ్రీమద్ రామాయణంలో ఏదైతే ధర్మాధర్మ విచక్షణతో శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవం అంతా ఉన్నదో వేదములో కూడా అదే ఉన్నదయ్యా. ఆ వేదమే రామాయణమైనది. ఆ వేదవేద్యుడే ఆ శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమిపై నడయాడి మనందరికీ కూడా ఒక ఉత్తమ జీవనాన్ని, ఆదర్శమైనటువంటి జీవనాన్ని ఎలా చెయ్యాలో, ధర్మబద్ధంగా ఎలా జీవించాలో అనుగ్రహించినటువంటి మహనీయమూర్తి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తికి రానున్న శ్రీరామనవమి వేడుకలని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఉండేటువంటి తిరుపతి క్షేత్ర కోదండరామస్వామి వారికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది వార్షిక సేవ. ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు స్వామివారు శేషవాహనము, సింహవాహనము, హంసవాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము మొదలైనటువంటి సూర్యప్రభ, చంద్రప్రభ మొదలైనటువంటి వాహనములపై తిరుమాఢా వీధులలో విహరిస్తూ అత్యంత వైభవంగా ఆ యొక్క బ్రహ్మోత్సవ శోభ తిరుపతి క్షేత్రంలో జరుగుతుంది. అదిగో చూడండి, అదే ధ్వజము. ధ్వజము అనేటే జెండా అని అర్థము. మనం ఏ రకంగా ధ్వజారోహణము అనంటే ఆ యొక్క జెండాని, ఆ యొక్క విష్ణు ధ్వజంలో గరుత్మంతుల వారి యొక్క రూపం ఉంటుందన్నమాట. ఆ గరుత్మంతుల వారి రూపంతో విష్ణుధ్వజం అనేటువంటిది ఉంటుంది. ఆ గరుడ ప్రతిష్ఠ గావించి ఆ యొక్క ధ్వజ పటము అని అంటారు. అక్కడ ఉండేటువంటి పసుపు పచ్చ వస్త్రంలో ఆ గరుత్మంతుల వారి యొక్క రూపాన్ని చక్కగా శాస్త్రోక్తంగా చిత్రించినటువంటి చిత్రకారులు ఆ తరువాత దానికి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమై ఆ గరుత్మంతుల వారికి ధ్వజపటంలో ఉండేటువంటి గరుత్మంతుల వారికి ప్రాణప్రతిష్ఠ గావించడం జరుగుతుంది. దానికి తరువాత
4 మాడ వీధులలో స్వామివారి ఆలయ ప్రదక్షిణంగా అష్టదిక్పాలకులను బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేస్తారు. సకల దేవతలని కూడా ఆహ్వానించేటువంటి ఈ కార్యక్రమాన్ని నవసంధి అంటారు. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులనబడేటువంటి అష్టదిక్పాలకులని కూడా గద్య పద్య రాగ తాళయుతంగా దిక్సూక్తములు పఠిస్తూ అర్చక స్వాములు, కైంకర్యపరులు, వంశపారంపర్య అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు అనేక మంది అక్కడికి పండిత బృందము చేరుకొని చతుర్వేదములు పఠిస్తూ ఉన్న సందర్భంలో అష్టదిక్పాలకులని కూడా తిరుమాడ వీధులలో కూడా ఆవాహన చేసి అర్చించేటువంటి నవసంధి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నటువంటి పిదప ధ్వజస్తంభం దగ్గరికి అర్చక స్వాములు చేరుకొని ఆ ధ్వజస్తంభమునందు వేంచేసి ఉన్నటువంటి ఆ గరుత్మంతుల వారికి తిరుమంజనాన్ని నిర్వహించారు. చక్కగా గద్య పద్యలు పఠించేటువంటి సందర్భం మరి కాసేపట్లో జరగబోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆగమ పండితులంతా వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడినటువంటి గరుత్మంతుల వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి గద్యలను, గరుడ లగ్నాష్టకాలను, చూర్ణికలను, సూక్తాలను చక్కగా ఇప్పుడు పఠిస్తారు. ఆ తర్వాత గరుత్మంతుల వారికి విశేషంగా హవిర్నివేదన జరుగుతుంది. ఈ సందర్భంలో గరుత్మంతుల వారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంతానము కలుగుతుందిట, సకల కోర్కెలు నెరవేరుతాయిట. తన్నివేదితమన్నం కబళాని కృత్వా స్త్రీభ్య సంతానకామినీభ్య ఫలకామీభ్య పురుషేభ్యశ్చ దద్యాత్ అని చెప్పి వైఖానస శాస్త్రంలో చక్కగా వివరించారు. అందుకే ఎంతోమంది సంతానార్థులైనటువంటి వారు ఈ సందర్భాలలో గరుడ ధ్వజాన్ని బ్రహ్మోత్సవ సందర్భంలో ఆరోహణ చేసేటువంటి ఈ క్రమంలో అక్కడికి విచ్చేసి ఆ గరుత్మంతుల వారికి, ఆ రామచంద్రమూర్తికి నమస్కరించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వేలాది మందికి సంతానం కలిగినట్లుగా ప్రత్యక్ష ఉదాహరణలు అనేక ఉన్నాయి. ఆ యొక్క రామచంద్రమూర్తి దివ్య దర్శనాన్ని చూద్దాం. ఎంత చక్కగా సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణోన్యస్య పార్శ్వతః తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం అని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎంత చూసినా ఎంత ముగ్ధ మనోహర రూపం. దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అన్నట్లుగా ఆ రామచంద్రమూర్తిని ఎంత చూసినా తనివి తీరని రూపం. ఆ గరుత్మంతుల వారి యొక్క ధ్వజపటం సన్నద్ధమవుతుంది. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఆ ధ్వజస్తంభముపై సకల దేవతా సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం యథత్తాం అని చెప్పినట్లుగా సకల దేవతలని కూడా ఆహ్వానించుట కొరకు ఆ ధ్వజస్తంభము రెపరెపలాడుతూ ఉంటే తిరుపతి క్షేత్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క బ్రహ్మోత్సవ వైభవం ప్రారంభమైంది అని చెప్పి తెలుసుకొని మనుషుల్లో ఉండేటువంటి భావోద్వేగాలన్నీ కూడా అణుచుకొని భగవంతుడి వద్దకు ప్రేమతో బయలుదేరి వెళ్ళి ఈ యొక్క నవాన్నిక బ్రహ్మోత్సవ శోభను వీక్షించాల్సినటువంటి ఒక శుభ తరుణాన్ని ఈ యొక్క ధ్వజారోహణం అనేటువంటిది మనకి గుర్తు చేస్తోంది. భక్త మహాశైలారా, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం పూర్తయి ధ్వజపటాన్ని ఆరోహణ చేసే క్రమానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతూ ఉన్నారు. కాళిదాసు రఘువంశమునందు వివరిస్తారు.
చక్కని మంగళ వాయిద్యములు. శాస్త్రంలో ఒక్కొక్క దిక్పాలకుడికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రీతికరమైనటువంటి రాగము, తాళము, నృత్యము, గీతము ఉంటాయి. అంటే గరుడం గరుడం వ్యాళదం వ్యాళదం, గజవాహనం గజవాహనం, కేతురగం కేతురగం, వృత్తమటే వృత్తమటే. ఈ రకంగా ఒక గద్యము అంటారు దీన్ని. ఇలాంటి గద్యములు ఆ యొక్క స్వామివారి వైభవాన్ని, ఆ గరుత్మంతుల వారి యొక్క వైభవాన్ని, అష్టదిక్పాలకుల వైభవాన్ని, సకల దేవతల యొక్క ఆ స్వామివారికి వైకుంఠంలో ప్రతినిత్యము కూడా సమస్త దేవతలు వెళ్ళి ఆ స్వామిని కీర్తించేటువంటి, ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించేటువంటి ఆ శోభనంతా కూడా ఈ యొక్క గద్య పద్యములలో నిక్షిప్తం చేశారు. ఎంతో చక్కగా ఆ రామచంద్రమూర్తికి ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభం చేయటానికి ముందు భేరీ తాడనము అని చేస్తారు. అంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతోంది అని చెప్పి ఢంకా మోగించి చెప్పటం అన్నమాట. ఆ భేరీకి పూజ చేసి దాన్ని ఆచార్యస్వామి వాయించి ఆ భేరీ తాడనం చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని ఉద్ఘోషణ చేస్తారు. అలాంటి కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క ఉదయకాల వేళలో స్వామివారి యొక్క మండపంలో అత్యంత వైభవంగా వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా భృగు మరీచ అత్రి కశ్యపులని నలుగురు మహర్షులకు శ్రీ వికనస మహాముని బోధించినటువంటి శాస్త్రానికి అనుగుణంగా ఈ వైభవోపేతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమవుతూ ఉన్నది. అందులో ఇప్పుడు ధ్వజారోహణ అనేటువంటి యొక్క కార్యక్రమంలో గరుత్మంతుల వారు ధ్వజం, ఎక్కడ విష్ణువు యొక్క ఆలయం ఉన్నా అక్కడ దశావతారాలు మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి అనబడేటువంటి దశావతారాలలో ఏ ఆలయం ఏ రూపంలో ఉన్నా సరే స్వామివారు ఆ యొక్క గరుత్మంతుల వారి యొక్క ధ్వజం, ఆయన ధ్వజము గరుడ చిహ్నంతో ఉండి ఆ ధ్వజస్తంభముపై అలలారుతూ శ్రీమత్ సుతావార్థి సుతాదినాద పాదార విందార్చన తత్పర శ్రీ సవైనతేయో వినతాత్మజాసౌ ఖగేశ్వరోన శుభమాతనోతు అని చెప్పినట్లుగా ఆ ఖగేశ్వరుడు అంటే పక్షిరాజు. ఖగేశ్వరుడు అంటే ఖగమంటే పక్షి, ఖగేశ్వరుడు అని అంటే పక్షులకు రాజు. అటువంటి ఖగేశ్వరుడైనటువంటి గరుత్మంతుల వారు ఈ యొక్క ధ్వజారోహణ సందర్భంలో మనందరికీ కూడా శుభాలను చేకూర్చుగాక అనేటువంటి ఉత్తమ శ్లోకాలను వైఖానస శాస్త్రంలో చెప్పబడినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు పఠిస్తారు. ఆ దివ్య నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ రకంగా దివ్య మంగళ నీరాజనాలు అర్పిస్తారు. వీటన్నిటినీ కూడా మనం మనస వాచ కర్మణ చక్కగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ధ్వజారోహణాన్ని వీక్షిద్దాం. అదుగోండి దివ్యమంగళ నీరాజనం. జై శ్రీరామ్. గరుత్మంతం సువర్ణ సృషప్రభుం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగద వివృద్ధిరస్తు శ్రీమత్కమలా యువతీ కరకమల కలిత కమల కలిత పటల పాటలిత భుజ పరిగ చతుష్టయస్య వెంకటగ్రధాంగ కౌమోదకీ నందగస్య తనయ శత సహస్రస్య నిహత రజనీతర వపురుదిత బహుళ రుధిర ధారాను
అఖిల లోక తాపస్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్క్యాది ప్రాదుర్భావ దశక పరిపాలిత జగత్రయస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినః నవాన్నిక దివ్య మహోత్సవ సంఘోషణార్థం త్రిభువనాకార చరిత పక్షిరాజ మందరమదిత మహాజలది సుధాహరణ సమయ సమర విదిత సకల సురగణ చందాలంకార దీప్యమాన దివ్యావయవః మేఘలా కింకిణీ కలరవః తరుళ తామ్రచూడః సమయ సముదిత మహాంబువాహ సంకాస భీషణాకృతిః విక్షేప వేగవాదోద్ధూత తాండవిత మండలహారయత్రోపవీత కటిసూత్రావతంసకః కింకిణీ కృత మహాష్టనాగః నగరదః ప్రీతియుక్త ప్రసన్నః సకల దేవతా సమాహ్వానార్థో దండాగ్రే ప్రతిష్టాపితః శ్రీనిధానం యదత్తా గరుడం వ్యాలదం వ్యాలదం గజవాహనం గజవాహనం ఖేతురగం ఖేతురగం వృత్తమదే వృత్తమదే పృదుక పృదుక ప్రమద ప్రమద గ్రహభు గ్రహభు గ్రహ సంగ్రహసం లీలపదే లీలపదే పంగో పంగో మర్దల మర్దల వికసిత వికసిత గరుడ గరుడ వజ్రపక్షి గజ ప్రభూతల విష్ణు భారధరో మహా భుజగణాశక పేరితరం స్తర గరుడత నమిదం మహత్ తత్కరుణతాళమిదం మహదే మండల ఖండ విప్రమవేశప చదవైన తాళకాహల తాళభేదన భేరికానుగ ఘోషణో ఖండ మండల కుండలీశ్వర వీష కుండల డంబర అంగలోదర బంధ బంధుర కుందరో రుగభూషణో ఖండ మండల చండితాహ పేరికాహల డంబర శంఖ శృంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహదే గరుడ తాళమిదం మహత్ నాగంగళాభరణ నాగంగళాభరణ నాగంగళో భుజగతో సర్పస్య సర్పముజ సర్పస్య సర్పమశనో ధన ధన సంకృతి కింకణో హుణ హుణ హుంకృతి కంకణ కనకాంకని భుజంగ కుల పుంజిత భూహంగకుల సేవితో జగదగిల వందిత మధు మధున వాహనో కనకమయ పత్ర శృతి పరిషదంచితో గరుడం బుధా గరుడంబుదా నిఖిల మునిజన శరణ్యే విహారణ్యే సకల జగత్కారణ శ్రీమన్నారాయణాజ్ఞాకృత నిత్యవాస కళ్యాణ గుణావాసో శారదాం బుధ పారద సుధాహర ముక్తాహార స్ఫటిక కాంతి కమనీయ గాత్రో జలనేత్రో జాంబో నదాం పర పరివృతో భృత్పత్రికశ్చ బమరీచి ప్రముఖ యోగి పుంగవ గవ సేవితో నిగమ గమ మూల దైవతో చరణ తరసిత వినత జగదుదయ కర కుశేషయో స్మృతి స్మృతి పురాణోదిత వైభవాదిశయో సంభవ సుందర బృందారక బృంద విమత విచక్షణ విచక్షణ దండధరో శంఖ చక్రధరో పరాశర వ్యాస వశిష్ఠ సకసోనక బోధాయనాది వందిత సంస్కృత సచ్చరిత్రో విద్యాకరత్రో హేమాభరణ భూష
సహస్ర కిరణ ప్రకాశో శ్రీరాధీశో జోగుష్యమాన రుద్రమాధర్ విరాజమానో భజ శోభమానో రమణ చరణ సమారాధన తత్పర సప్తంతు విధానకర్తారో సమస్త శాస్త్రకర్తారో పూర్ణ పదపంకజ పూజక ద్విజకుల పరిపాలకో పాలకో నిర్వందిత మహిమాధిక కల్పసూత్ర ప్రవక్తారో సేవిత మహిమాధికార వైదికారో దివ్య సూత్ర పురుషార్థ ప్రద వైదిక మార్గం నిరాకృత భేదేతర మార్గం శరదిందు బింబ రమణీయ వదనం జ్ఞానార్థవదనో ధ్యానావాహన ధన ప్రతి మహోత్సవ కర్మని నిష్ట శిష్ట భూసుర సరోరుహ దివాకరం దయాకరం హరిగత్వ సుధారసపాన జగరిత వర్గవర్ణో పురాణ పురుషం దక్ష ప్రముఖ నవ బ్రహ్మ సమేతో కృష్ణ మృగవాహనో సకల జగన్నిదానో మందార కోమలాభ్యాసపాసో కలికలుష విలాసో మానసం శ్రీవైఖానసో అభిమానయామి శబ్ద బ్రహ్మ కృతాభియోగ విభవ సాక్షాత్కృత ఆత్మేశ్వర శ్రీవైఖానస ధర్మరాష్ట్ర నిపుణాయే విషయాలయ ఏ తత్వ ప్రతిపాదిత కృత శ్రీ విప్ర నారాయణ విఖ్యాతా పర్యదస్వేద విదుషాత్తేభ్యో నమస్కుర్మహే యస్య మహోత్సవే జనపద సేవార్థమాగచ్చత విప్రాణాన్ గురుదేవ వాదరథా రామ్ రామ్ ప్రభూనా కృణా శ్రీమద్రామనివాసినాం హరిమహం కర్తుం సముత్సాహినా ఆదేవానమహం కరోమి విదుషా సబ్రహ్మ ఘోషాత్మజో శ్రీమత్సుధావార్తి సుధాదినాథ పాద సిందార్చన తత్పర శ్రీ సువర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథస్సువర్ణః చారువక్ర ప్రసన్న నేత్ర భుజకాంతి రమ్య భరణాంచితాంగ మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి శుద్ర సిద్ధ సాధ్య గంధర్వ విద్యామాననీయ లక్ష్మీ కటాక్షాంశిత పుణ్యమూర్తి ఆనంద గుణాంబురాశి కృపాలు సచ్చౌరత సమస్త దేవగణ కిరీట ప్రభాపట పాటు రత్నస్థగిత మకర కుండల మండిత గండయుగళస్య సుదర్శన పాంచజన్య గదాగర్గ శాంగాది దివ్యాయుధరస్య శ్రియపదే పురుషోత్తమస్య కిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామినః నిగమహోత్సవాదో సలక్షణ చత్వజామరాష్ట్ర మంగళ పంచాయుధ పరివేష్టితం యక్ష అప్సరోగణ మరుద్గణ మాతృగణ కూష్మాండగణ నక్షత్రగణ పరివేష్టితం హిరణ్యరత్న బీజౌషధం ఏవం ధ్వజారోహణ కాలే వగ్రహోరాత్రే కాననవ
ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకాః నిరంతరమనుకూలాః శుభశోభనాః సర్వే గ్రహాः సునక్షత్రాः శుభ ఏకాదశస్థాన ఫలదావరణ సుప్రసన్న సుముహూర్త భవంతు సుపర్ణాసి గరుత్మాం త్రివిముక్తే శిరోగాయ సామదే ధనోర్వామదే బృహద్రధంతరే పక్షో యజ్ఞాయ పుచ్చం ఛందాగస్యంగాని భిక్రియా సహాయ యోగం శ్రీరామ సువర్ణోసి గరుత్మా దివంగచ్చ సువత్పద హవిష్మతిరిమా హవిష్మా దేవో అత్పరో హవిష్మా ఆదివాదరి హవిష్మాగో అష్టసూర్యః అగ్నేర్వోపన్న గృహస్య సదసాత్ సుమ్నాయ సుమ్నే సుమ్నే మాధవ్యేంద్రాగ్నియోర్భాగదేయీ సవిత్రావరుణయోర్భాగదేయీ సవిశ్వేష దేవానాభాగదేయీ స్వామినః స్వస్తి మంత్రార్థ సత్యా సఫలా సంతు భవంతో మహాంతో నిగృణంతో వత్స భగవతో మహాపురుషస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామినః నవాన్నిక మహోత్సవాదో ధ్వజ ఆరోహణాఖ్యం చ కర్మణి లగ్న హోరాత్రేత్కాన నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకాః నిరంతరమనుకూలా శుభాశోభన సర్వే గ్రహ సునక్షత్రస్థాన బలదా వరద సుప్రసన్న సుముహూర్త భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు వాద్యం. ధ్వజారోహణ వైభవం అత్యంత వైభవంగా వేదమంత్ర పురస్సరంగా ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువప్పత. నీవు ఈ యొక్క ధ్వజాన్ని ధ్వజారోహణము గావించిన పిదప సమస్త దేవతలని కూడా ఆహ్వానించి ఈ యొక్క క్షేత్రానికి శుభాలను చేకూర్చు అనేటువంటి సంకల్పంతో లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి సంకల్పంతో అత్యంత వైభవంగా ఆ యొక్క ధ్వజపటము ధ్వజారోహణం జరుగుతున్నటువంటి దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాం. అందరూ ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామచంద్రాయ నమః అని చెప్పి గోవిందనామ స్మరణతో ఆ యొక్క గరుత్మంతుల వారికి నమస్కారం చేసుకుందాం. బలాయాస్యమృతాయ శంభో పదచ్చయో నాపదేహం నైగుంత్రే స్వస్తినో మినేకామస్తినా భగ స్వస్తి రే ప్రతిదిన నర్వణః స్వస్తి పూషాసురో దదాతు న స్వస్తి ద్యావః పృథివీ సుచేతునః. బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః. విశ్వే దేవానో అద్యా స్వస్తయే ఈశ్వరో వసురగ్ని స్వస్తయే దేవా అవం కృపవ స్వస్తయే దినారత్నపాత్మనః. స్వస్తిమిత్రావరుణ స్వస్తి పచ్చే రేవతి స్వస్తినయందశ్చాగ్నిశ్చ స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసా వివా అంభోముజమాంకిర సంగజో జస్వస్యా శ్రేయం మనసాయతార్చో పక్షిరాజాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహే ఓజో బలాయ విద్మహే అచ్యుత్రయాయ ధీమహే దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే जनकजायै विद्महे रामपत्नी च धीमहे
రామ అనుజాయ విద్మహే ఊర్మిళా నాదాయ ధీమహే లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే హనుమత్ ప్రచోదయాత్ అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైకానసస్య దేవరిషే స్తోత్రపాఠమిదం పరౌ యప్పటే తృణయా నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః లోకే సుఖం భుక్త్వా సయాతి పరమాగత్యో దేవరాజ దయా పాత్రం దీభక్త్యాది గుణోర్ణవం ృక్మాదిమునిర్మాణ్యం వందే శ్రీ వికనోర్ణవో శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం పదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వందే వికనదం సాక్షాత్ దాతృమూర్తి మృడిం పరం ృక్మాదిమునిరకారం సూత్రరత్న ప్రవర్తకం నారాయణ పితా యస్య మాతా గాభి హరే ప్రియా ృక్మాదిమునియస్య తస్మై శ్రీ వికనసే నమః స్మృతి స్మృతి నదే పూర్ణం శాస్త్ర కల్లోల చంకులం విష్ణువచ్యుతకం సుందరం వందే శ్రీ వికనోర్ణవో శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే హరకేత సంయుక్తే భజైనైవ సమాగతో నారాయణస్య యస్యాత్ పావికనాయతి వర్తతే పద్మనాభ మనోజాతం విశ్వబోధా విశారద ఉశాసనే సమాసీనం ఊర్ధ్వపుండ్ర విరాజితం శిఖాయత్సోపవేతాభ్యాం వరదాభయహస్తాఢ్యం శంఖచక్రధరం ప్రభో హస్తే దారిణౌ పీతవాససౌ కమండలు గతైర్యుక్తం బ్రహ్మరుడి గణదేవితో పద్మమాలాభిస్తవసా సుశోభితం విశ్వక్షేణం ప్రియతకం విమలం శాంతమానద పారమాత్మికమంత్రజ్ఞం వికలో మునిమాశ్రయే తేషామాజేరాది వైఖానదానా క్షేత్రం నిమిషారణ్యభూమిః దేవో యేషాం దేవకే పుణ్యరాశే భవ్యాయమో నివర్యాయ పరబోధాయ వాగ్మినే యోగ ప్రభా సమేతాయ శ్రీమద్వికనదే నమః శ్రీమద్వికనదే భూయాన్ నిత్యశ్రే నిత్యమంగళ నారాయణం మునీంద్రాన్ వైకానసాన్ వయపయోనిధి పూర్ణచంద్రం శేషాద్రినాథపద పంకజ శేష ప్రదేశ గణదేవిద పారవత్వం మానదోస్మి శ్రీరామచంద్రమూర్తి ఆ సీతా సమేతుడై కోదండరాముడిగా తిరుపతిలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు నివారణ ఆనంద రామ దైత్య విమర్దన దాక్షిణ్య రామ వేదాంత వేద్య వైకుంఠ ధామ జానకి లక్ష్మణ సేవిత రామ జటామకుట మండిత రామ రాజీవలోచన నమో